వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు మనకి జనవరి 13 నుంచి 17 వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి 5 డేస్ సమాచారాన్ని ఖచ్చితంగా మీరు వినాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా జీడిపి అంచనాలు. మరి బ్యాంక్ ఆఫ్ అమెరికా మనకి జీడిపి అంచనాలను వేయడం జరిగింది. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం దేశ జీడిపిగా పేర్కొంటాం. అంతిమ వస్తు సేవల విలువని. మరి ఆ గ్రాస్ జీడిపి లేదంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క అంచనాలను ఏది చేసింది? బ్యాంక్ ఆఫ్ అమెరికా. మరి బ్యాంక్ ఆఫ్ అమెరికా జీడిపిని ఎంతగా అంచనా వేసింది అంటే మన దేశంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క అంచనాలని దాదాపుగా 7.6%గా అంచనా వేయడం జరిగింది. మరి మనకి దేశ జీడిపిని ఎందుకని పర్సంటేజెస్లో చూస్తాం అంటే మనం ప్రస్తుత మరియు వేరే క్యాలిక్యులేషన్స్ ద్వారా చేయడం ద్వారా ప్రస్తుత విలువలు మరియు వేరే విలువల ఆధారంగా మనం పర్సంటేజ్ పరంగా మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదంటే దేశ జీడిపిని పర్సంటేజ్ పరంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా 7.6%గా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని అంచనా వేసింది. ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా. బ్యాంక్ ఆఫ్ అమెరికా జీడిపి estimations. Bank of America GDP estimations. So Bank of America estimated GDP gross domestic product up to 7.6%. So what is GDP? The final value of goods and services. The final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. So Bank of America estimated gross domestic product up to 7.6%, and this is about Bank of America GDP అంచనాలు. నెక్స్ట్ స్వర్డ్స్ పోర్టబుల్ నీటి శుద్ధి యంత్రం. మరి ఏంటి స్వర్డ్స్ అంటే ఇది ఒక సీ వాటర్ డిసాలినేషన్ సిస్టమ్. నీటి శుద్ధ యంత్రము అంటే మనకి సముద్రపు నీటిని, వాటర్ని మరియు ఉప్పుని సపరేట్గా వేరు చేసే ఒక యంత్రం. సముద్రపు వాటర్ నుంచి ఉప్పును వేరు చేసే ఒక యంత్రం అని చెప్పొచ్చు. మరి ఆ ఉప్పును వేరు చేసే యంత్రాన్ని స్వర్డ్స్ పోర్టబుల్ నీటి శుద్ధి యంత్రం అని ఒక యంత్రాన్ని తయారు చేయడం జరిగింది సరికొత్తగా. మరి ఎందుకోసం తయారు చేశారు అంటే మన దేశ సైనికుల కోసం ఈ స్వర్డ్స్ అనే నీటి శుద్ధ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేశారు. మరి ఎందుకోసం ఇది అంటే మనకి మంచి వాటర్ని అందించాలి, సైనికులకి మంచి నీళ్లను అందించాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఒక పోర్టబుల్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. పోర్టబుల్ అంటే మనకి పట్టుకొని నడిచేందుకు వీలుగా లేదంటే పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు. ఇది పోర్టబుల్ సిస్టమ్. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకునే వీలు ఉండేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే డిఫెన్స్ ల్యాబొరేటరీ ఆఫ్ జోధ్పూర్ వారు ఈ DRDO లేదంటే డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వాళ్ళు ఈ పోర్టబుల్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఈ డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ అనేది దేని కింద పనిచేస్తుంది అంటే ఇది DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద ఈ DLJ లేదంటే డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ పనిచేస్తుంది.
ఈ డిఆర్డిఓ కింద పనిచేసే డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వారు ఈ స్వాట్స్ పోర్టబుల్ సిస్టమ్ని సైనికులకి మంచినీటిని అందించే ఉద్దేశంతో ఒక పోర్టబుల్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో స్వాట్స్ పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్, స్వాట్స్ పోర్టబుల్ వాటర్ purifier. So this water purifier is purely made up of Defense Laboratory Jodhpur. So Defense Laboratory Jodhpur worked under DRDO, Defense Research Development Organization. Defense Research Development Organization. So this Defense Laboratory Jodhpur made SWATS portable water purifier. SWATS portable water purifier. So what is SWATS? SWATS means sea water desalination system. Sea water desalination system. So this system is used to separate ocean water into fresh water. Ocean water into fresh water. So this is purely useful for Indian armies. Useful for Indian armies, and it is a portable system. It is a portable system. So it is easily carrying capacity. So this portable has easily carrying capacity. Easily carrying capacity. And this is about SWATS portable water purifier. SWATS portable water purifier. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు. మరి దీంట్లో హైడ్రోజన్ రైల్ని భారత్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎవరు ఈ హైడ్రోజన్ రైల్ని ఏర్పాటు చేస్తున్నారు మొట్టమొదటిగా అంటే హర్యానా రాష్ట్రం మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ రైల్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకోసం అంటే మనకి పొల్యూషన్ రహిత పర్యావరణం కోసం, అలాగే జీరో ఎమిషన్స్ ని ఏర్పాటు చేయాలి, మనకి పర్యావరణాన్ని రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భారత్లో తొలి హైడ్రోజన్ రైల్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి హైడ్రోజన్ రైల్ అనేది జింద్ మరియు సోనిపత్ ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జింద్ సోనిపత్ ప్రాంతాల గుండా ఇది ప్రయాణిస్తుంది. మరి తొలి హైడ్రోజన్ రైల్ అనేది 3000 కిలోగ్రాముల కెపాసిటీ సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఎంత కెపాసిటీతో? 3000 కిలోగ్రాముల కెపాసిటీతో ఈ భారత్లో తొలి హైడ్రోజన్ రైల్ని ఏర్పాటు చేస్తున్నారు. 3000 కిలోగ్రాముల కెపాసిటీతో. ఎవరు? మొట్టమొదటిసారిగా హర్యానా వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. So India's first hydrogen train, it is making by Haryana. The Haryana is the first state to introducing first hydrogen train. So the way of this hydrogen train is to Zind to Sonipat, and the capacity of this hydrogen train is to 3000 kilograms. భారత్ తొలి నైట్ సఫారీ, ఇండియాస్ నైట్ సఫారీ. మరి భారత్లో తొలి నైట్ సఫారీని ఏర్పాటు చేస్తున్నారు. నైట్ సఫారీ అంటే ఇందులో ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా ఉంటుంది. మరి నైట్ సఫారీ అంటే ఏంటి అంటే మనకి చీకట్లో కొన్ని యాక్టివ్ అయ్యే ఎనిమల్స్ ఉంటాయి. అంటే చీకటి కాగానే వాటికి కొంచెం యాక్టివేట్ అయ్యే అది ఉంటుంది, అంటే యాక్టివేట్ అవుతున్నాయి అన్నట్టు. అవి చీకటి పడ్డప్పుడు మాత్రమే అడవులలో కానీ ఇంకెక్కడైనా కానీ తిరగడం జరుగుతుంది. మరి ఆ నైట్ పూట యాక్టివ్ అయిన యానిమల్స్ని గుర్తించడానికి ఈ నైట్ సఫారీని ఏర్పాటు చేశారు. నైట్ సఫారీని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కుక్రైల్ అనే అడవిలో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కుక్రైల్ అనే ఒక అడవి లేదంటే కుక్రైల్ అనే పార్కులో ఈ నైట్ సఫారీని
ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మనకి ఆ సిటీ యొక్క పర్యవేక్షణ కోసం, అలాగే సిటీని రక్షించుకునే ఉద్దేశంతో, అంటే నైట్ పూట ఉండే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి వాటిని సైడ్కి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నైట్ సఫారీ, నైట్ పూట యాక్టివ్గా ఉండే యానిమల్స్ని గమనించే ఉద్దేశంతో ఈ నైట్ సఫారీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ. సో ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ was introduced in UP in Lucknow in Kukrail Park. This night safari, is used to observe nocturne animals. So this night safari is used to observe nocturne animals in Lucknow in UP. Okay. ఈశాన్య రాష్ట్రాలకు $475.8 మిలియన్ రుణ ఆమోదం. మనకి ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం $475.8 మిలియన్ రుణాన్ని ఆమోదించడం జరిగింది. మరి ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలకి ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రుణాన్ని ఆమోదించింది అంటే మనకి 1 అస్సాం, 2 మేఘాలయ. 1 అస్సాం, 2 మేఘాలయ. మరి అస్సాంకి ఎంత రుణాన్ని ఆమోదించింది అంటే $398.8 మిలియన్ ఆమోదించింది. అలాగే మేఘాలయకి 77 మిలియన్ ఆమోదించడం జరిగింది. మరి అస్సాంలో $398.8 మిలియన్ ఎందుకు ఆమోదించింది అంటే అస్సాంలో మెరుగైన ఆరోగ్య సేవల కోసం, అలాగే విద్య వైద్య ఆధునీకరణ కోసం, మెరుగైన విద్య వైద్యం అలాగే ఆరోగ్య సేవల కోసం అస్సాంలో $398.8 మిలియన్ ఆమోదించింది. అలాగే మేఘాలయలో $77 బిలియన్ ఎందుకు ఆమోదించింది అంటే మేఘాలయలో ఈకో టూరిజం కోసం, అలాగే సస్టైనబుల్ లైవ్లీవుడ్స్, అలాగే మహిళా సాధికారిత కోసం ఈకో టూరిజం, సస్టైనబుల్ లైవ్లీవుడ్స్ మరియు మహిళా సాధికారిత కోసం $77 బిలియన్ ఆమోదించడం జరిగింది. ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏ రాష్ట్రాలకు ఆమోదించింది? అస్సాం మరియు మేఘాలయలకు. ఆ రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం $475.8 బిలియన్ లేదంటే $475.8 మిలియన్ రుణాన్ని ఆమోదించడం జరిగింది. సో ADB approved $475.8 million to northern state. So what are the states? So the states are one is Assam. ADB approves Assam to $398.8 million and Meghalaya to $77 million in Assam. ADB approves Assam to modernization of education and medical and another higher health issues and higher health services and modernization of education and medical services. So because of this reason ADB approves Assam to $398.8 million and ADB approves Meghalaya to $77 million to develop ecotourism, sustainable livelihoods, alage women empowerment in Meghalaya.
So this is about ADP approved $475.8 million. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, మరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది దేనికోసం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అంటే మనకి మన భారత భూభాగంలో 61% భూభాగం అనేది రిస్క్ జోన్లో ఉంది అంట. మరి 61% వరకు భారత భూభాగం రిస్క్ జోన్లో ఉంది అని చెప్పి ఎవరు వివరించారు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు 61% ఆఫ్ భారత్ ల్యాండ్ అనేది రిస్క్ జోన్లో ఉంది అని చెప్పి వివరించింది. మరి ఎక్కడ 61% భూభాగం మనకి రిస్క్లో ఉంది అని చెప్పి వివరించింది అంటే మనకి హిమాలయాలలో. ఎక్కడ? హిమాలయాలలో 61% భూభాగం రిస్క్ జోన్లో ఉంది అని చెప్పి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు నివేదికలో వెల్లడించడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు మనకి హిమాలయాలు అంతకుముందు 6th జోన్లో ఉండేవి. ఎక్కడ? 6th జోన్లో ఉండేవి. ఆ తర్వాత ఇవి 5th జోన్లోకి, ఇప్పుడు హిమాలయాలను వీరు 6th జోన్లోకి చేర్చడం జరిగింది. ఎందుకంటే హిమాలయాలలో 61% ఆఫ్ ద భూభాగం అనేది మనకి రిస్క్ జోన్లో ఉంది అని. మనకి ఎక్కడైనా భూకంపాలు సంభవిస్తే ముందుగా భూకంపాలు హిమాలయాలలోనే సంభవిస్తాయి అని చెప్పి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు, అంటే మనకి హిమాలయాలలో ఎక్కువగా భూకంపాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మనకి ఆ భూభాగం అనేది రిస్క్ జోన్లో ఉంది అని చెప్పి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు మనకి వివరించడం జరిగింది. మరి అందులో భాగంగా హిమాలయాస్ని 6th జోన్లోకి చేర్చడం జరిగింది. ఎందులోకి? 6th జోన్లోకి చేర్చడం జరిగింది. అంతకుముందు హిమాలయాస్ అనేవి 4th మరియు 5th జోన్లో ఉండేవి. హిమాలయాస్ ఏ జోన్స్లో ఉండేవి? 4th మరియు 5th జోన్లో ఉండేవి. ఇప్పుడు ఎందులోకి చేర్చారు అంటే 6th జోన్లోకి చేర్చడం జరిగింది. ఎందులోకి? 6th జోన్లోకి చేర్చడం జరిగింది. ఒకప్పుడు హిమాలయాస్ అనేవి అసలు రిస్కీ ప్రాంతంలోనే లేకుండా ఉండేవి. అంటే దాదాపుగా 2 దశాబ్దాల క్రితం వరకు కూడా హిమాలయాలు చాలా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేవి. కాబట్టి 4th మరియు 5th జోన్స్లో ఉండేవి. కాకపోతే ఇప్పుడు జరిగిన సర్వే ప్రకారం మనకి హిమాలయాలలో 61% భూభాగం అనేది రిస్క్ జోన్లో ఉంది. కాబట్టి దాన్ని దేనిలో చేర్చారు? 6th జోన్లోకి చేర్చడం జరిగింది. ఈ నివేదికను ఎవరిచ్చారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇవ్వడం జరిగింది. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ given a report. So in that report 61% of land area in India is in risk zone. So what are the land area in India is in risk zone? So Himalayas 61% of land area in India is in risk zone. It is given information by Bureau of Indian Standards. So Himalayas are included in 6th zone. Himalayas are included in what zone? 6th zone. And previously Himalayas are there in 4th and 5th zone. Himalayas are there in 4th and 5th zone. In last 2 decades Himalayas are there are no dangerous cases, are the safest places. Last 2 decades Himalayas are the safest places in Himalayas. So they are 4th and 5th zone. Himalayas are there in 4th and 5th zone, but now it is there in 6th zone. Himalayas are there in what zone? 6th zone. వరల్డ్ హెచ్ఐవి డే. మరి ప్రపంచ హెచ్ఐవి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం మనం? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నాడు జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 1 నాడు జరుపుకుంటాం. మరి వరల్డ్ హెచ్ఐవి డే అనేది ఎందుకు జరుపుకోవాలి అని అంటే మనకి హెచ్ఐవికి కారణంగా ఎవరైతే హెచ్ఐవి బారిన పడ్డారో వాళ్ళని హెచ్ఐవి బారిన పడిన వారిని లేదంటే వారికి అవగాహన కల్పించాలి. హెచ్ఐవి గురించి అవగాహన కల్పించాలి. హెచ్ఐవి గురించి మరి ఎవరైతే హెచ్ఐవి కారణంగా మరణించారో వాళ్ళని స్మరించుకోవడానికి, అలాగే ప్రజలలో హెచ్ఐవి
పట్ల అవగాహనను కల్పించే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నాడు ప్రపంచ హెచ్ఐవి దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి దీనికోసం మనకి యుఎన్ఓ మరియు యుఎన్ఎయిడ్ మరియు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు హెచ్ఐవిని 2030 నాటికి ఎప్పటి నాటికి 2030 నాటికి నిర్మూలించే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి పైన అవగాహనకు అలాగే హెచ్ఐవిని నివారించే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి వరకు నిర్మూలించాలి అంటే 2030 వరకు నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా దేన్ని నిర్వహిస్తున్నారు, మనకి ప్రచారాలు నిర్వహిస్తున్నారు, క్యాంపెయిన్స్ని నిర్వహిస్తున్నారు. సో వరల్డ్ హెచ్ఐవి డే, every year we are celebrating World HIV Day on April 1st. So the World HIV Day is for remembering who are passed away because of HIV and to create awareness on the people on HIV, to create awareness to the peoples on HIV, and this is the mainly purpose every year we are celebrating HIV Day on April 1st. So UNO, the organizations of UNO, UNAID and another organizations are doing campaigns to eradicate HIV by 2030. So this is about World HIV Day. ఏసీబీ వలలో నాగిరెడ్డిపేట తహసీల్దార్ అంట. ఏంటి అంటే మనకి యాంటీ కరప్షన్ బ్యూరో వారు ఈ నాగిరెడ్డిపేటలో ఒక తహసీల్దార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎప్పుడు అంటే లంచం తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మరి ఆ సమయంలో ఆ నాగిరెడ్డిపేట తహసీల్దార్ ఎవరు అంటే శ్రీనివాస్ రెడ్డి మరియు అతని దగ్గర పనిచేస్తున్న అజయ్, ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్గా ఐసీబీ వలలో పడడం జరిగింది. ఎప్పుడు అంటే మనకి రీసెంట్గా ఈ నాగిరెడ్డిపేటలో ఒక అతను తన తండ్రి పేరు మీద 1.5 ఎకరాల పొలం ఉంది. ఆ 1.5 ఎకరాల పొలంని తన పేరు మీదకి మార్చుకోవాలి అని చెప్పి రీసెంట్గా అతను ఈ శ్రీనివాస్ రెడ్డిని నాగిరెడ్డిపేటలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తన తండ్రి పేరున ఉన్న ఆస్తిని లేదంటే తన తండ్రి పేరు మీద ఉన్న ల్యాండ్ని తన మీదకి మార్చాలి అని చెప్పి అడగగా ఆయన ఏం చేశాడు అంటే నాకు 50,000 లంచం కావాలి అని అడగడం జరిగింది. అతనితో పాటు అతని దగ్గర పనిచేస్తున్న అజయ్ అనే వ్యక్తి కూడా అడగడం జరిగింది. మరి ఈయన ఈ లంచం అడిగినందుకు గాను ఈయన ఏసీబీని కలిశాడు, యాంటీ కరప్షన్ బ్యూరోని కలవడం జరిగింది. మరి ఎప్పుడైతే మనకి సినిమాల్లో జరిగినట్టు ఆయన లంచం ఇచ్చేటప్పుడు ఏసీబీ వాళ్ళు కరెక్ట్గా రావడం జరిగింది. ఆయన లంచం ఇచ్చేటప్పుడే ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఆ శ్రీనివాస్ రెడ్డిని మరియు అతనితో పనిచేస్తున్న అజయ్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. మరి ఇది నాగిరెడ్డిపేటలో తహసీల్దార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న యాంటీ కరప్షన్ బ్యూరో. సో Anti-Corruption Bureau in Nagireddypeta, Anti-Corruption Bureau directly caught by or Nagireddy Tahsildar Srinivas Reddy, Nagireddy Council or Tahsildar Srinivas Reddy caught by ACB during taking a bribe. So
In Nagareddypeta, one person came to Srinivas Reddy and asked to convert his father land to his land. So in that case, Srinivas Reddy asked corruption or asked money for conversion. In this case, that person came to ACB. So in that case, ACB came to Srinivas Reddy and directly arrested. And this is about Nagari department or Nagareddypeta department Tahsildar in the trap of ACB, Anti-Corruption Bureau. హైకోర్టుని ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. మరి ఏంటి హైకోర్టుని ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అంటే, మనకి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఈయన రీసెంట్గా డ్రగ్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. అంటే మాదక ద్రవ్యాలని వేరే వాళ్ళ దగ్గర విక్రయిస్తున్నాడు అని చెప్పి ఈయన డ్రగ్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఈయన డ్రగ్ కేసులో ఇరుక్కున్నందుకు గాను ఈయనపై కేసులు నమోదు కావడం జరిగింది. ఆయన పరారీలో కూడా ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? పరారీలో ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు హైకోర్టులో తన మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఒక పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ఆ పిటిషన్ పై కోర్టు తీర్పు ఇచ్చే వరకు తనపై స్టే విధించాలి అని చెప్పి ఆయన హైకోర్టుని కోరడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కోర్టుకి సంబంధించిన ఇతర విషయాలు, మరి ఏ విధమైన తీర్పు వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే తీర్పుని వాయిదా వేయడం జరిగింది. మరి కోర్టుకి సంబంధించిన తీర్పుని రీసెంట్ కాలంలో కూడా వాయిదా వేయడం జరిగింది. సో హైకోర్టుని ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. Rakul Preet Singh brother approaches to the High Court. Why? Because he is recently accused in consumption of drugs. And recently he has filed a petition to dismiss case on him. So in that case, he is also requested to impose stay on him until court give justice to him. And this is about Rakul Preet Singh brother approaches to the High Court. క్విక్ కామర్స్లో 5,000 ఉద్యోగాలు. 5,000 జాబ్స్ ఇన్ క్విక్ కామర్స్. మరి క్విక్ కామర్స్లో 5,000 ఉద్యోగాలు అంటే మనకి క్విక్ కామర్స్ నుంచి 5,000 ఉద్యోగాలని ఇవ్వనున్నారు. అంటే యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో స్కిల్స్ మరియు ఇతర రంగాలలో ఉద్యోగాలని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. మరి దీనిపై ఎవరు అగ్రిమెంట్ పై సంతకం చేశారు అంటే, ఈ క్విక్ కామర్స్లో 5,000 ఉద్యోగాల కోసం ఎవరెవరు సంతకాలు చేశారు అంటే, స్కిల్ యూనివర్సిటీ విసి సుబ్బారావు, అలాగే స్విగ్గీ చీఫ్ గిరీష్ మీనన్. ఈ క్విక్ కామర్స్లో 5,000 ఉద్యోగాల కోసం ఒప్పందంపై సంతకం చేశారు సుబ్బారావు మరియు గిరీష్ మీనన్ 5,000 ఉద్యోగాల కోసం సంతకాలు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మనకి డార్క్ స్టోర్ ఆపరేటర్స్, అలాగే సరఫరా గొలుసు నిర్వహణ, అలాగే స్టోర్ మేనేజ్మెంట్ ట్రైనీ లాంటి ఇతర ఎక్సెట్రా ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఏవేవి? డార్క్ స్టోర్ ఆపరేషన్స్ మరియు సరఫరా గొలుసు నిర్వహణ, అలాగే స్టోర్ మేనేజ్మెంట్ ట్రైనీ మొదలగు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఎంతవరకు? 5,000 వరకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఎవరు? క్విక్ కామర్స్లో ఇవ్వనున్నారు. సో 5,000 jobs in a quick commerce. So in this agreement, who all signed on this agreement? So
Skill University VC Subbarao and Swiggy chief Girish Menon are signed on this agreement for 5,000 jobs in quick commerce. So what are the jobs are there in quick commerce? So the jobs are, first one is dark store operations and management, gold chain management and store management trainee, etc. And these are the jobs in quick commerce. So the agreement was signed by Subbarao and Girish Menon and Skill University VC and Swiggy chief, and this is about quick commerce or 5,000 jobs in quick commerce. నెక్స్ట్, హైదరాబాద్ మరో ఢిల్లీగా మారనుంది శ్రీధర్ బాబు. దుద్దిరాల శ్రీధర్ బాబు రీసెంట్గా మాట్లాడుతూ హైదరాబాద్ అనేది కాలుష్య సహిత నగరంగా మారుతుంది. అంటే రోజు రోజుకి వెహికల్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల మనకి హైదరాబాద్లో కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మనకి ఈ విధంగానే కాలుష్యం అనేది ఇంకా పెరుగుతూ ఉంటే మనకి హైదరాబాద్ త్వరలోనే మరో ఢిల్లీగా మారుతుంది అని చెప్పి రీసెంట్గా దుద్దిరాల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇక్కడ ఢిల్లీగా మారుతుంది అంటే హైదరాబాద్లో కాలుష్యం అనేది పెరుగుతుంది కాబట్టి కాలుష్యాన్ని తగ్గించాలి. మరి కాలుష్యాన్ని తగ్గించాలి అంటే ఒక పాలసీని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో రీసెంట్గా హిల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఎవరు? దుద్దిరాల శ్రీధర్ బాబు. మరి ఈ దుద్దిరాల శ్రీధర్ బాబు హిల్ట్ పాలసీని ఎన్ని కోట్లతో తీసుకురావడం జరిగింది అంటే 10,776 కోట్లతో 10,776 కోట్లతో హిల్ట్ పాలసీని దుద్దిరాల శ్రీధర్ బాబు హైదరాబాద్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఎన్ని వేల కోట్లతో? 10,776 కోట్లతో హిల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ ఢిల్లీ. దిస్ ఈస్ సెడ్ బై Duddurala Sridhar Babu. So in kalusham or pollution is increasing day by day in Hyderabad. So Hyderabad is continuing. It is fastly becoming another Delhi. It is said by Sridhar Babu. So in this case, he was introduced a policy. The policy name is HILT policy. The name of the policy is HILT policy with the value of 10,776 crores. With the value of 10,776 crores. Next, changes in durable goods ownership in India. మరి చేంజెస్ ఇన్ డ్యూరబుల్ గూడ్స్ ఓవర్షిప్ ఇన్ ఇండియా ఇది ఎవరు తీసుకొచ్చారు? ఈ నివేదికలో మనకి ల్యాప్టాప్ల వాడకంపై ఇండియా అనేది ముందంజలో ఉంది. ఇండియా అనేది ల్యాప్టాప్ వాడకంలో ఏ స్థానంలో ఉంది అంటే ముందంజలో ఉంది. అంటే ఇది వరకు స్థానంతో పోలిస్తే ఇప్పటికీ పెరిగింది. అంటే డే బై డే లేదంటే సంవత్సరానికి ల్యాప్టాప్ల వినియోగం అనేది ఇండియాలో ఎక్కువ అవుతుంది అని చెప్పి చేంజెస్ ఇన్ డ్యూరబుల్ గూడ్స్ ఓవర్షిప్ ఇన్ ఇండియా అనే నివేదికలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. మనకి ప్రీవియస్ ఇయర్లో ల్యాప్టాప్ల వాడకం అనేది 10%గా ఉండేది. మనకి ఇప్పుడు ఇది 19%కి పెరిగింది. అంటే దాదాపుగా 9% వరకు మనకి ల్యాప్టాప్ల వాడకం అనేది పెరుగుతుంది. అంటే ల్యాప్టాప్ల వాడకం పెరుగుతుంది అంటే ఏంటి ఉద్దేశం? ల్యాప్టాప్ల వాడకం పెరుగుతుంది అంటే మనకు సాంకేతికత కూడా పెరుగుతుంది. మనకి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనకి ప్రపంచం అనేది దేనిపై పనిచేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే పనిచేస్తుంది. నేను నేను చెప్పే క్లాసెస్లో కూడా దాదాపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ లేకుండా ఏ క్లాస్ చెప్పట్లేదు. అంటే అంత గొప్పగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డే బై డే అనేది చాలా డెవలప్ అవుతూ ఉంది. అలాగే మనకి ల్యాప్టాప్ల వాడకం ఎక్కువ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ అవుతుంది, టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పోలిస్తే మనకి త్వరలోనే ఇండియా అనేది చాలా డెవలప్డ్ కంట్రీగా మారనుంది. సో changes in durable goods ownership in India. This is a report. In this report saying that India is developing in consumption of laptops.
In previous year, the consumption of laptops are 10%. Now it is increased to 19%. Now it is increased to 19%. So around 9% is increases. So in this case, changes in durable goods ownership in India is saying that India is slowly developing with the technology. So artificial intelligence are also increasing slowly in India. In this case, India is become developed country in soonly. This is said by changes in durable goods ownership in India. ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగించాలి, పొన్నం ప్రభాకర్. మనం ఇదివరకు టాపిక్లో కూడా దుద్దిరాల శ్రీధర్ బాబు విషయంలో మాట్లాడుకున్నాం. ఏంటి, మనకి కాలుష్యం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఈ కాలుష్యం అనేది పెరగడం వల్ల మనకి హైదరాబాద్ అనేది మరో ఢిల్లీగా మారుతుంది అని చెప్పి దుద్దిరాల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మరి దుద్దిరాల శ్రీధర్ బాబు ఏమని చెప్పాడు, దానికోసం ఒక హిల్ట్ పాలసీని ప్రారంభించడం జరిగింది. ఆ దాంట్లో 10,776 crores ఒక హిల్ట్ పాలసీని ప్రారంభించారు. ఎందుకు, ఆ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చే ఉద్దేశంతో. మరి అదేవిధంగా హైదరాబాద్ అనేది కాలుష్యం పెరుగుతుంది కాబట్టి మనకి మోటార్ వెహికల్స్ కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వాడాలి అని చెప్పి రీసెంట్గా పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరుగుతుంది. మెయిన్గా హైదరాబాద్లో రోజు రోజుకి కాలుష్యం అనేది పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా మోటార్ వెహికల్స్ వాడకుండా ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలి అని చెప్పి వివరించారు. మనకి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో దాదాపుగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే వాడుతున్నారు. అలాగే మనకి బస్ స్టాండుల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలి అని చెప్పి ఈ పొన్నం ప్రభాకర్ వివరించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అంతకుముందు ఎలక్ట్రిక్ వాహనాలని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాదాపుగా 1,00,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి వినియోగించబడ్డాయి. కాబట్టి ఆ 1,00,000కు పైగా వినియోగించినప్పుడు అంటే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడానికి, అమ్మడానికి మనకు 900 కోట్ల వరకు అయింది. చాలా వరకు మాకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల మాకు లాస్ అయినప్పటికీ పర్యావరణ సురక్షితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలి అంటూ పొన్నం ప్రభాకర్ వివరించడం జరిగింది. మరి ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు వాడతారో వాళ్ళకి 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 20% ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు కొంటున్నారో వాళ్ళకి 20% డిస్కౌంట్ కూడా లభిస్తుంది అని చెప్పి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎందుకోసం అంటే మనకి పర్యావరణ రహిత నగరంగా మార్చాలి, హైదరాబాద్ని పొల్యూషన్ నుంచి తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరు, పొన్నం ప్రభాకర్. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ షుడ్ బి యూజ్డ్ పొన్నం ప్రభాకర్. సో పొన్నం ప్రభాకర్ is saying that or said that day by day pollution is increasing in Hyderabad. So Hyderabad is going to become another Delhi. So Dudirala Sridhar Babu is also said about this, and now Ponnam Prabhakar is also said about this. Why? Because pollution is increasing day by day in Hyderabad with vehicles, because of vehicles. So and Ponnam Prabhakar says that don't use motor vehicles, only use electric vehicles in Hyderabad outer ring road and bus stands in Hyderabad bus stands. So in starting when electric vehicles are introduced, 90% or 1 lakh electric vehicles or consumption. 1 lakh electric vehicles are కొనుగోలు కాబడ్డాయి. మరి 1 lakh electric vehicles తో so this decision, who are buy a electric vehicle, they got 20% discount. This is said by Ponnam Prabhakar. So this decision is to eradicate or to
pollution free city, or this decision is to become Hyderabad city as pollution free city. And this is about electric vehicles. This is about electric vehicles should be used, said by Ponnam Prabhakar. సంక్రాంతికి 503 ప్రత్యేక బస్సులు. మరి సంక్రాంతికి 503 స్పెషల్ బస్సెస్ని ఏర్పాటు చేశారు. ఎవరు? మనకు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయేంద్ర భాస్కర్ గారు మనకి 503 ప్రత్యేక బస్సెస్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 9 నుంచి 13 వరకు, అలాగే 16 నుంచి 20 మధ్య కాలంలో ఎవరైతే వాళ్ళ ఊర్లకి, సొంత ఊర్లకు పోవడానికి, మళ్ళీ సొంత ఊర్ల నుంచి తిరిగి రావడానికి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా 9 నుంచి 13 మరియు 16 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు విజయేంద్ర భాస్కర్ గారు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా 15 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక బస్సులని ఎంజీబీఎస్కి తీసుకెళ్లారు, లేదంటే ఎంజీబీఎస్లో ప్రవేశపెట్టడం జరిగింది. 503 special buses to Sankranti. These are organized by, or these are introduced by RTC Regional Manager Vijayendra Prasad, or RTC Regional Manager. So the special buses is from 9 to 13 and 16 to 20. 9 to 13 and 16 to 20. And he is also arranged another 15 buses to Andhra Pradesh, and these are arranged by RTC Regional Manager, especially Sankranti. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ. కల్వకుంట్ల కవిత ఆవిడ కొత్తగా పార్టీ పెడతాను అని చెప్పి రీసెంట్గా జనవరిలో మంగళవారం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తెలంగాణ జాగృతి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ జాగృతితో ఒక కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ బంజారా హిల్స్లో ఏర్పాటు చేసింది. ఆ బంజారా హిల్స్లో తను మాట్లాడుతూ తెలంగాణ పరిరక్షణ కోసం ఒక పార్టీ కావాలి అంటూ త్వరలోనే పార్టీ పెడతాను, తెలంగాణకి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలకు పరిరక్షణ కోసం ఒక పార్టీ నేను ఏర్పాటు చేస్తా అంటూ ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత వివరించడం జరిగింది. కల్వకుంట్ల కవిత పొలిటికల్ పార్టీ. సో కల్వకుంట్ల కవిత will start a party. She's saying that I wanted to start a party to protect Telangana and any other to Telangana. So she organized a meeting in January in Banjara Hills in Hyderabad, and she is saying to start a party for Telangana, or I will start a party for Telangana, saying Kalvakuntla Kavita. మహారాష్ట్ర స్టార్లింక్ ఒప్పందం. మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ఒక స్టార్లింక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఏంటి స్టార్లింక్ ఒప్పందం అంటే? మనకి ఈ స్టార్లింక్ ఒప్పందం అంటే మనకి ఉపగ్రహాల ద్వారా, లేదంటే శాటిలైట్స్ ద్వారా ఊర్లకి, విలేజెస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలి. శాటిలైట్స్ ద్వారా విలేజెస్కి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలి అన్న ఉద్దేశంతో మహారాష్ట్ర ఒక స్టార్లింక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్లో మొట్టమొదటిసారిగా స్టార్లింక్ ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. అంటే మరి ఎందుకు ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా అంటే, మనకి ఊర్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం, టెలిమెడిసిన్ కోసం,
టెలిమెడిసిన్ కోసం మరియు ఇతర సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం కోసం మనకి స్టార్లింక్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో మహారాష్ట్ర స్టార్లింక్ అగ్రిమెంట్ ఇన్ ఇండియా, ఫస్ట్ స్టేట్ మహారాష్ట్ర signed an agreement with Starlink, and what is the Starlink? Starlink is providing high speed internet connectivity to villages, so in this high speed internet connectivity is used to online education and telemedicine, this is about మహారాష్ట్ర స్టార్లింక్ అగ్రిమెంట్. 2025లో భారత్ వాస్తవ జీడిపి అంచనాలు. మరి 2025లో మనకి ఈ 25-26 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అది 25-26 ఫైనాన్షియల్ ఇయర్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2025 April 1 to 26 March 31 వరకు మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్గా చెప్పుకోవచ్చు. మరి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి అంచనాలను వేయడం జరిగింది. అంటే మన ప్రభుత్వం 25-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి అంచనాలను వేయడం జరిగింది, ఒక వాస్తవ అంచనాలను వేయడం జరిగింది. మరి ఎంతవరకు అంచనాలను వేసింది అంటే 7.4% వరకు అంచనాలు వేసింది. ఇది లేటెస్ట్ అంచనా అని చెప్పొచ్చు. లేటెస్ట్గా వాస్తవ జీడిపి అంచనా 7.4%. సో ఇన్ ఇండియా real GDP estimations in India by 7.4% in a financial year of 2025-26. నాగోరి అశ్వగంధకు GI ట్యాగ్. మరి నాగోరి అశ్వగంధ అంటే ఏంటి అంటే ఇది ఒక రకమైన పంట, దీనికి GI ట్యాగ్ అనేది లభించింది. ఏది? GI ట్యాగ్. GI అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఇండికేషన్. వాట్ ఈస్ జియోగ్రఫికల్ ఇండికేషన్? భౌగోళిక గుర్తింపు. ఒక వస్తువుని బట్టి ప్రాంతానికి, ఒక ప్రాంతాన్ని బట్టి వస్తువుకి గుర్తింపు లభిస్తే దాన్ని ఏమంటాం? జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. మరి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ని ఏ సంస్థ అందిస్తుంది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ అందిస్తుంది. జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్. మరి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనేది ఏ చట్టం ప్రకారం ఇస్తారు అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ రిజిస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 ప్రకారం మనకి GI ట్యాగ్ని అందించడం జరుగుతుంది. మరి GIR అనేది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. సో GI ట్యాగ్ టు నాగోరి అశ్వగంధ. ఒక వస్తువుని బట్టి ప్రాంతాన్ని, ఒకటి తిరుపతి ఫేమస్ లడ్డు, అలాగే కాకినాడ ఫేమస్ కాజా. అంటే వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తిస్తే దాన్ని ఏమంటారు? భౌగోళిక గుర్తింపు అంటారు. సో GI ట్యాగ్ టు నాగోరి అశ్వగంధ. సో దిస్ GI ట్యాగ్ is given to the organization of Geographical Indication Register, and this organization is worked under Chennai. What is geographical indication? If an object is recognized by the subject, or if the city is organized by an object, is called geographical indication. భారత్లో ఏ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. మరి భారత్లో ఏ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది అని ఏ నివేదిక ఇచ్చింది అంటే 2025 గ్లోబల్ వైబ్రెన్సీ టూల్ నివేదిక ప్రకారం 2025 GI
వైబ్రెన్సీ టూల్ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత్ అనేది 3వ స్థానంలో ఉంది అంట. మనకి గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉంది. ఇప్పుడు గతంతో పోలిస్తే ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో, అంటే 4 స్థానాలు మెరుగుపడింది అని చెప్పొచ్చు. ఎన్ని స్థానాలు? 4 స్థానాలు మెరుగుపడింది అని చెప్పొచ్చు. మరి భారత్ మొదటి స్థానంలో ఉంటే మిగతా 2 స్థానాల్లో, లేదంటే మొదటి 2 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి అంటే మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనా. రెండవ స్థానంలో చైనా, అమెరికా మొదటి స్థానంలో, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందుకి రావడం జరిగింది. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కంపేర్ టు లాస్ట్ ఇయర్ 7th ప్లేస్, ఇప్పుడు 3. అంటే మనం ఆర్టిఫిషియల్ రంగంలో ఏ రకంగా ఇంప్రూవ్ అవుతున్నాం అనేది అర్థం చేసుకోవచ్చు. మనకి టెక్నాలజీ పరంగా ల్యాప్టాప్ వినియోగంలో కూడా మనం ముందంజలోకి రావడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ముందంజలోకి రావడం జరిగింది. India globally ranks 3rd. So this information is given by 2025 Geographical Indication Vibrancy Tool report. So according to this report, America placed first in consumption of artificial intelligence, and China placed second in consumption of artificial intelligence, and India placed third in consumption of artificial intelligence. And this is about artificial intelligence. సో ఇండియా ప్లేస్డ్ 3rd. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.